వింటర్స్లో అండి లంగ్ వాళ్ళ కండిషన్స్, పేషెంట్స్కి ఆస్తమా ఉన్న వాళ్ళ, సిఓపిడి అంటే స్మోకింగ్ వల్ల పేషెంట్స్, ఇమ్యూనిటీ వీక్ వాళ్ళ పేషెంట్స్కి వింటర్స్లో లంగ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకోసం ఫస్ట్ అంటే ఎవరైనాకి ఆస్తమా ఉంటే, సిఓపిడి అంటే స్మోకింగ్ వల్ల పేషెంట్స్ ఎవరైనా ఇన్హేలర్ యూస్ చేస్తే అది కంటిన్యూస్గా వాడాలి. ఇన్హేలర్ కంటిన్యూస్గా వాడాలి, డిస్కంటిన్యూ చేయవద్దు. ఫస్ట్ రెగ్యులర్గా వాడాలి ఇన్హేలర్స్. ఇంకా కేర్ఫుల్ ఉండాలి. ఏమన్నా లంగ్ ఇన్ఫెక్షన్స్ ఏంటి డిఫరెంట్ ఎట్లా ఉంటుంది అంటే, లంగ్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది కదా, అది దగ్గితే, స్నీజ్ చేస్తే, క్లోజ్ కాంటాక్ట్ ఉంటే స్ప్రెడ్ అవుతుంది. అది ఇట్ స్ప్రెడ్స్ టు ద ఏరోసాల్స్, ఎయిర్ నుంచి పార్టికల్ స్ప్రెడ్ అవుతుంది. అందుకోసం లంగ్ ఇన్ఫెక్షన్స్ ఆర్ రెడ్ అలర్ట్, అంటే కేర్ఫుల్ ఉండాలి. ఎవరైనా సిక్ ఉంటే, లంగ్ ఇన్ఫెక్షన్ వల్ల ఉంటే కొంచెం కేర్ఫుల్ ఉండాలి. కోవిడ్లో ఏం అర్థమైంది నాకు అంటే, వాట్ హ్యాస్ కోవిడ్ టాట్ అస్? ఫేస్ మాస్క్, హ్యాండ్ శానిటైజేషన్, సోషల్ డిస్టెన్సింగ్, ఎవరైనా సిక్ వాళ్ళ పేషెంట్స్ ఉంటే కొంచెం దూరం ఉండాలి, కొంచెం ఫిజికల్ కాంటాక్ట్ అవాయిడ్ చేయాలి, వ్యాక్సినేషన్ రెగ్యులర్గా, వ్యాక్సిన్ ఉంటే హై రిస్క్ కేటగిరీ వాళ్ళ పేషెంట్స్ అంటే ఇందాక ముందు కూడా చెప్పాను, ఓల్డ్ ఏజ్ పేషెంట్స్, ఆస్తమా, సిఓపిడి, స్మోకింగ్ వాళ్ళ పేషెంట్స్, ట్రాన్స్ప్లాంట్ వాళ్ళ పేషెంట్స్, హై రిస్క్ కేటగిరీ పేషెంట్స్ ఉంటే ఇది సివియారిటీ ఎక్కువ ఉంటుంది. ఇన్ఫెక్షన్ వల్ల సివియారిటీ కేసెస్ బ్యాడ్ అవుతుంది. అందుకోసం ఇది పేషెంట్స్ వ్యాక్సిన్ తీసుకోవాలి. వింటర్స్లో ఇది ఫాలో చేస్తే ఈజీగా ప్రాపర్ డయట్, వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. 2 లీటర్స్ వాటర్ రెగ్యులర్గా తాగాలి. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ప్రోటీన్ కన్సంప్షన్, వెజిటేరియన్ వల్ల పల్సెస్, దాల్స్, నాన్ వెజ్ వల్ల కెన్ హ్యావ్ ఫిష్, కెన్ హ్యావ్ ఎగ్, కెన్ హ్యావ్ చికెన్. ఇది హెల్దీ ప్రోటీన్ ఉంటుంది. అది యూస్ చేస్తే ఇమ్యూనిటీ బెటర్ అవుతుంది. ఇన్ఫెక్షన్కి ఫైట్ చేసిన ఇమ్యూనిటీ బెటర్ అవుతుంది. అందుకోసం దట్ విల్ హ్యావ్ అ బెనిఫిషియల్ ఎఫెక్ట్ ఆన్ ద ఓవరాల్ లంగ్ హెల్త్ అండి.